కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆటో డ్రైవర్లు కూడా ఉచిత బస్సు ప్రయాణంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకంతో తమ ఉపాధికి గండిపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వారికి ప్రతి సంవత్సరం 12,000 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభం కారణంగా ఇవ్వలేకపోయామన్నారు. త్వరలో ఆటో డ్రైవర్లను తాము ఆదుకుంటామని, అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల అంశంపై అసెంబ్లీలో బీఆర్ఎన్ ఎమ్మెల్యేలు కావాలనే రచ్చ చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులు కేవలం బస్టాండ్ల వద్దకు మాత్రమే వెళ్తున్నాయని, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆటోలనే ఎక్కుతున్నారని చెప్పుకొచ్చున్నారు. ఇక అసెంబ్లీ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వగా ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.